ప్రభు బిడ్డలమైన మనం ఈ లోకంలో జీవించే ప్రతి మానవ జీవితంలో కూడా దేవుని సహాయము సహకారం చాలా అవసరం. ఏదో ఒక రోజున మనుషులు ఎప్పుడు కూడా దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. కొంతమంది వారానికి, కొంతమంది ప్రతిరోజు, కొంతమంది 3 మాసాలకు, 6 మాసాలకు, సంవత్సరానికో ఆ విధంగా దైవభీతి కలిగి దేవుని భయము కలిగి జీవించిన ప్రజలు చాలామంది ఉన్నారు. అయితే క్రీస్తును నమ్మిన మన జీవితాలు మాత్రం ప్రతిరోజు కూడా దేవుడు మన జీవితానికి అవసరం. ఆయన మన ఊపిరి, ఆయన మన శ్వాస, ఆయన మన ధ్యాస, ఆయన మన ఆశ. ఈ విధంగా మన జీవితంలో దేవుడు ఆ విధంగా ఉంటున్నప్పుడు మనం ప్రతిరోజు కూడా మనము దేవుని వైపునకు అడుగులు వేసుకుంటూ వెళుచూ ఉంటున్నప్పుడు మన అడుగులు దేవునిలో దైవికంగా, ఆత్మ సంబంధంగా, భక్తిగా మన అడుగులు దేవుని కొరకు తడబడకుండా పడుతూ ఉంటున్నప్పుడు మనము దేవునిలో ఉన్నామని అర్థం. అంత మాత్రమే కాదు, మన జీవితాలు, మన స్థితిగతులు, మన కుటుంబాలు, మన బిడ్డలు కూడా ప్రభులో ఉన్నారు అని ఆ మాటకు అర్థం. ఈ లైవ్లో అనేక మంది ఈ వాక్యాన్ని వింటున్నారు. చాలా సంతోషం, చాలా మంచిది. వినిన ప్రతి వారు కూడా మీరు చూసిన తర్వాత, వినిన తర్వాత మరొకరికి పంపించండి. మరొకరు దేవునిలో దీవెనకరంగా జీవించే విధంగా మీ యొక్క సమ్మతిని తెలియపరిచే అనేక మంది ప్రభు మాటలు వినే విధంగా మీరు వాటిని పంపించాలని ఈరోజు మనవి చేస్తూ ఉంటున్నాం. చూడండి, ఒక వ్యక్తి ఈ వస్తువు బాగుంది అన్నప్పుడు ఆ వస్తువు గురించి ఆ వ్యక్తి చెప్పకుండానే అడ్వర్టైజ్మెంట్ ఇవన్నీ చేసి అనేక మందికి చెబుతూ ఉంటారు, పంపిస్తూ ఉంటారు. ఆ పంపించే విషయంలో ప్రయాస చాలామంది పడుతూ ఉంటారు. అయితే నా సూచన, నా మనవేంటంటే, ఈ అమూల్యమైన వాక్యాన్ని, ఈ శ్రేష్టమైన వాక్యాన్ని, ఈ మంచి జీవము కలిగిన దేవుని యొక్క వాక్యాన్ని నీవు విని 10 మందికి పంచగలిగితే, 10 మందికి పంపగలిగితే వారు కూడా ఈ మంచి మాటలు దేవుని కొరకు విని వారు దీవించబడి వారు కృతార్థులుగా మార్చబడతారు. లోకంలో చాలా మాటలు ఉన్నాయి. అవమానపరిచే మాటలు, మనుషుల్ని ఇబ్బంది పెట్టే మాటలు, మనుషుల్ని బాధ పెట్టే మాటలు, మనుషుల్ని రెచ్చగొట్టే మాటలు, లోకంలో రకరకాల చాలా మాటలు ఉన్నాయి. ఈ మాటలన్నీ కూడా మన జీవితానికి అవి ఒక్కనాటికి కూడా ప్రయోజనకరంగా మార్చబడవు. అయితే జీవము కలిగిన దేవుని వాక్యం మనం వింటూ ఉంటున్నప్పుడు, మనము గ్రహిస్తూ ఉంటున్నప్పుడు, మనము ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు, మన మనస్సును మనము వాక్యం మీద పెడుతూ ఉంటున్నప్పుడు మన మనసులో, మన జీవితంలో, మన బ్రతుకులో ప్రశాంతతను మనం పొందుకుంటాం. నెమ్మదిని, సమాధానం మనం పొందుకుంటాం. ఎందుకంటే యేసయ్య మాటలు సమాధానకరమైన మాటలే కానీ అసమాధానకరమైన మాటలు ఎప్పుడు కూడా కాదు. అసమాధానం అనే ఆ పదం ఆయన మాటల్లోనే లేదు. ఆయన ఎవరు అని మనం చూడగలిగితే ఆయన సమాధానకర్త, సమాధాన స్థాపకుడు, సమాధాన వ్యాపకుడు. తన ద్వారా సమాధానం ఈ ప్రపంచం అంతా కూడా పొందాలని ఆయన వాంఛన కలిగి, తృష్ణ కలిగి ఆయన ఈ లోకానికి సమాధానకర్తగా వచ్చాడు. మనం ఆయన చేర్చుకుంటే, మన జీవితంలో దేవుణ్ణి నిజంగా కలిగి ఉంటే, మన జీవితంలో ఆ సమాధానకర్త ప్రవేశించినట్లయితే ఆయన ప్రవేశం మన జీవితానికి శుభప్రదంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా దేవుడు చేస్తాడు. అయితే ఈరోజు ఒక వాక్యం మనం చూసుకొని మనం ముందుకు వెళ్దాం. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 13 వచ్చిన భాగం, అదేవిధంగా యాకోబునకు వ్రాసిన పత్రిక 4వ అధ్యాయము 9 వచ్చిన భాగం. సామెతలు 14:13, అదేవిధంగా యాకోబు 4:9లో ఈ 2 మాటల్లో కొన్ని విలువైన ఆలోచనలు, అర్థాలు మన జీవితంలో మనకు కనబడుతూ ఉంటున్నాయి. మన జీవితానికి ఉపయోగపడే ప్రయోజనకరమైన కొన్ని ఆలోచనలు, కొన్ని ఉద్దేశాలు ఈ మాటల్లో మనకు కనబడుతూ ఉంటున్నాయి.
ఈ మాటను మనము ధ్యానించే ముందు ఒక ఆలోచన మనం చేద్దాం. మన జీవితంలో ఏ చింత, ఏ యొక్క సమస్య, చీకు, బాధ, ఇబ్బందులు, సమస్యలు ఏవి లేకుండా మనం మన జీవితంలో హ్యాపీగా ఉన్నామా? ఆ హ్యాపీనెస్, ఆ సంతోషం, ఆ సమాధానం మన జీవితంలో ఉందా లేదా? ఒక్కసారి మీరు మీ యొక్క హృదయంలో మీరు ఆలోచించి మీరు చూడండి. తాను మీరు గుండె మీద వేసుకొని మీరు చెప్పండి, అయ్యా నా జీవితంలో సంతోషం ఉంది, సమాధానం ఉంది, ఆనందం ఉంది. ఇంతవరకు కూడా నేను ఎప్పుడు దుఃఖించలేదు, బాధపడలేదు. నా కళ్ళల్లో కన్నీరు లేవు. నా జీవితంలో శోధన, కష్టాలు, ఇబ్బందులు ఏమీ లేవు. మా జీవితం చాలా సస్యశ్యామలంగా ముందుకు సాగిపోతుంది అని చెప్పగలిగిన వ్యక్తులు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? ఈరోజు మన సంఘములో కానీ, ఈరోజు మనం ఉంటున్న గ్రామాలలో కానీ ఎవరు కూడా ఈ లోకములో సంతోషం, సమాధానం పరిపూర్ణంగా పొందుకున్నవారు ఈ ప్రపంచంలో ఎవరు కూడా లేనే లేరు. ఎవరిని అడగండి, వయస్సు పరిమితి లేకుండా, అనుభవం పరిమితి లేకుండా, జ్ఞానం పరిమితి లేకుండా మీరు ఎవరికైనా ప్రపంచంలో అడగండి, నువ్వు ఎంతవరకు సంతోషంగా, సమాధానకరంగా, కన్నీళ్ళు కార్చకుండా, విడవకుండా నువ్వు నీ జీవితంలో అయ్యా ఆనందంగా ఉన్నావా అని అంటే, ఏదో ఒక పరిస్థితిలో, ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక విధంగా, ఎక్కడో ఒక దగ్గర, ఎప్పుడో ఒకప్పుడు మనము కన్నీరు కార్చి ఉంటాం, కంటతడి పెట్టు ఉంటాం, మనం ఇబ్బందికి గురైపోతూ ఉంటాం. ఎన్నోసార్లు మన జీవితంలో మన కళ్ళు చెమ్మగిల్లిపోయే స్థితి మన జీవితంలో ఎన్నోసార్లు ఉంటాయి. ఇప్పుడు కాదు, ఎప్పుడైనా ఆ స్థితి గుండా మనము ప్రయాణం చేసిన దినాలు మన జీవితంలో చాలాసార్లు ఉంటూ ఉంటాయి. అయితే ఎందుకు ఈ విధంగా మనుషుని జీవితంలో కన్నీళ్లు పెట్టించేవి ఏవైనా ఉన్నాయా అని మనం ఆలోచన చేయగలిగితే మీరు చెప్పగలరు, అయ్యా వ్యాధి, పేదరికం, అప్పుల సమస్యలు, ఆర్థిక బాధలు, అవమానము, తృణీకారం, త్రోసివేయబడే తత్వం, మానసికమైన వ్యాధి, మానసికమైన ఒత్తిడి, సమస్యలు, నా రోగం, నా జబ్బు, నా వ్యసనం, నా జీవితంలో కరువు, కలతలు, లోటుపాట్లు, ఆర్థిక ఇబ్బందులు, మా కుటుంబంలో ప్రజలు మారనందున, మార్పు చెందనందున, మా భర్త మారనందున, మా బిడ్డలు మారనందున, ఈ విధంగా ఎవరినైనా ప్రపంచంలో అడగండి, వాళ్ళు చెప్పే మాట ఏంటంటే, నా మనసులో కన్నీరు ఉంది, నా మనసులో వేదన ఉంది, నా కళ్ళల్లో కన్నీరు ఉంది, నా జీవితంలో సుఖం, ప్రశాంతత, నెమ్మది నా జీవితానికి కరువైపోయింది అని అనేక మంది ఆ విధంగా చెబుతూ ఉంటారు. పరిస్థితులు ఒక మనుషుని జీవితంలో కంటతడి పెట్టిస్తూ ఉంటాయి. బైబిల్ గ్రంథంలో రాజులు సైతం ఏడవగలిగారు. హిజ్కియా, దానియేలు, దావీదు, ప్రవక్త అయిన యోనా, యెషయా ప్రవక్త, ఇర్మియా ప్రవక్త, రాజులు, చక్రవర్తులు, మహావ్యక్తులు, పెద్దవారు, మేధావులు, దైవజ్ఞానము కలిగిన వారు అనేక మందిని ఈ సమస్యలు ఏడిపించాయి, ఈ సమస్యలు కన్నీళ్లు పెట్టించాయి, ఈ సమస్యలు కంటతడి పెట్టించాయి. అయితే ఈరోజు నీ జీవితంలో కంటతడి పెట్టిస్తున్న ఈ సమస్యలకు ముగింపు ఎప్పుడు వచ్చేది? ముగింపు ఎప్పుడు పలుకుతుంది? నేను ఎప్పుడు కోలుకుంటాను? నా జీవితం ఎప్పుడు దేవుని కొరకు అది ప్రశాంతంగా ముందుకు సాగుతుంది అని మనం ఆలోచన చేసినట్లయితే ఈ రోజున అనేక మంది జీవితాల్లో ఈ విధంగా శోధనలు, బాధలు, ఇబ్బందులు కలిగినప్పుడు చాలామంది వారి తీర్మానాలు మార్చబడిపోతూ ఉంటాయి, వారి డెసిషన్ మారిపోతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఆ ఉద్రేకంలో, ఆ కోపతాపంలో చాలామంది ఎన్నెన్నో చేస్తూ ఉంటారు. కొంతమంది ప్రాణాలు పోగొట్టుకుంటూ ఉంటారు. కొంతమంది ఉద్యోగం రాలేదని చెప్పి అంతవరకు వెళ్ళి తన సర్టిఫికెట్లు చించేసిన వారు కూడా ఉన్నారు. ఇంకెందుకే జీవితం అనుకొని వ్యాపారంలో అభివృద్ధి లేక, ఆశీర్వాదం లేక జీవితంలో దూరంగా వెళ్ళిపోయిన వారు చాలామంది ఉన్నారు.
ఇంక నా జీవితం ఇంతే అని చెప్పి చచ్చిపోయిన వారు ఉన్నారు, ఆత్మహత్యలు చేసుకున్న వారు ఉన్నారు. ఈరోజు ఒక మాట, నీకొచ్చిన సమస్యలకు, నీకొచ్చిన వ్యాధికి, సమస్యకు, ఇబ్బందులకు, ఆటంకాలకు, అభ్యంతరాలకు చావే శరణ్యము కాదు, కొన్ని అఘాయిత్యాలే కారణం కాదు. ఎందుకు అని మనం ఆలోచన చేసినట్లయితే, నిన్ను ప్రేమించే దేవుడు ఒక ఆయన ఉన్నారు, నిన్ను ఆదరించే దేవుడు ఒక ఆయన ఉన్నాడు, నిన్ను ఉద్ధరించే దేవుడు ఒక ఆయన ఉన్నాడు. నువ్వు దిగులు పడకుండా, కన్నీరు కార్చకుండా, నువ్వు చెడిపోకుండా, పడిపోకుండా, పతనమైపోకుండా, నువ్వు జీవితంలో పైకి రావాలని, నువ్వు అభివృద్ధి పొందే విధంగా నీ జీవితాన్ని దేవుడు ఒక ఆశీర్వాదకరంగా, ఆశాజనకంగా చేయాలని ఈరోజు దేవుడు నీ జీవితంలో ఒక మంచి ఉద్దేశాన్ని ఆయన కలిగి ఉన్నాడు. అందుకనే వాక్యం అంటున్న మాట ఏంటంటే, ఆయనకు నా పట్ల కలిగి ఉన్న తలంపులు బహు విస్తారములు. ఇట్ ఈస్ వెరీ ఎక్స్ట్రాడినరీ. అవి చాలా అతీతం, అది చాలా అమోఘంగా, ఆశీర్వాదకరంగా ఉన్నాయి. ఒక మనుషుని పట్ల దేవుని ఆలోచనలు ఎంత గొప్పవి అని మనం చూడగలిగితే చాలా చాలా గొప్పవి. భార్య పట్ల భర్త ఆలోచనలు పరిమితమే. భార్య పట్ల భర్త పట్ల భార్య ఆలోచనలు ఎప్పుడు కూడా పరిమితమే, అంతంత మాత్రాన్నే. అదేవిధంగా బిడ్డల పట్ల కానివ్వండి, కుటుంబం పట్ల కానివ్వండి, బంధువుల పట్ల కానివ్వండి, నా ఆలోచనలకు ఒక హద్దు ఉంది, ఒక లిమిట్ ఉంది, ఒక పరిధి ఉంది, ఒక వ్యవధి ఉంది. కానీ నిన్ను ప్రేమించే నీ దేవునికి నీ పట్ల ఉన్న ఉద్దేశాలకు, ఆలోచనలకు అది పరిమితి లేదు. లిమిట్స్ దాటి నీ జీవితంలో దేవుడు కార్యాన్ని చేసే దేవుని ఈరోజు వాక్యం అంటూ ఆ విధంగా సెలవిస్తూ ఉంది. అందుకనే వాక్యం అంటున్న మాట ఏంటంటే, దేవుడు విడువక ఎడబాయక శాశ్వతమైన ప్రేమతో నిన్ను దేవుడు ప్రేమించేవాడు. శాశ్వతమైన ప్రేమ, ఎల్లప్పుడూ ఉండే ప్రేమ, ఎల్లప్పుడూ నిలిచి ఉండే ప్రేమ, ఎల్లప్పుడూ నీ జీవితంలో ఆశీర్వాదకరంగా ఉండే ప్రేమ, ఎల్లప్పుడూ నీ జీవితంలో నిబద్ధత కలిగి, నికరము కలిగి, స్థిరమైన ప్రేమ కలిగి ఉండే విధంగా నీ పట్ల దేవుడు ప్రేమను కలిగి ఉన్నాడు. బంధువులు అంతంత మాత్రమే సహాయం చేస్తారు, ప్రేమిస్తారు. స్నేహితులు అంతంత మాత్రమే ప్రేమించి సహాయం చేస్తారు. అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, ప్రేమించేవారు, స్నేహితులు, మిత్రులు అందరూ కూడా వాళ్ళ ప్రేమలో పరిమితి కలిగినది. వారి ప్రేమలో పరిమితం ఉంది, వారి ప్రేమలో లిమిట్ ఉంది, సర్టన్ ఒక టైం ఉంది. వాళ్ళు అంతవరకు మాత్రమే ప్రేమిస్తారు, ఆ తర్వాత మనల్ని ప్రేమించలేరు. కొంతవరకు మాత్రమే మన జీవితంలో సహాయం చేస్తారు. ఎంతవరకు ఇచ్చేది, ఎంతవరకు అని చెప్పి చాలామంది మన జీవితంలో సహాయం చేసిన కొంతమంది కొన్నిసార్లు ఆ విధంగా సహాయం గ్రహించుకోవచ్చు. కానీ దేవుడు ఎవరంటే, నీ జీవితంలో నిన్ను ప్రేమించే విషయంలో, నీకు సహాయం చేసే విషయంలో, నిన్ను సహించే విషయంలో, నిన్ను ఓర్చుకునే విషయంలో, నిన్ను ఉద్ధరించే విషయంలో, నిన్ను ప్రేమించి బాగు చేసే విషయంలో, నీ జీవితంలో స్థితిగతులు మార్పు చెందించే విషయంలో దేవుడు ఎవరు అని మనం చూడగలిగితే ఆయన నమ్మకస్తుడు. వాక్యం అంటున్న మాట ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభులు వారి లోకానికి వచ్చినప్పుడు ఆయనంత నమ్మకత్వాన్ని భూప్రపంచంలో ఎవరు కూడా జీవించలేదు. వాక్యం అంటున్న మాట ఏంటంటే, తండ్రికి ఇష్టమైన కుమారునిగా ఈ లోకానికి వచ్చి ఈ లోకంలో జీవిస్తూ ఉంటున్నప్పుడు పరలోకమందున్న తండ్రికి ఎప్పుడు కూడా ఆయన విరోధంగా జీవించలేదు, విరోధంగా మాట్లాడలేదు, విరోధంగా ఆలోచన చేయలేదు, విరోధంగా ఏ కార్యక్రమాన్ని కూడా ఆయన తల పెట్టనూ లేదు. ఎందుకంటే అన్ని విషయాలు కూడా తండ్రికి యేసయ్య విధేయుడై, అవిధేయుడు కాకుండా విధేయుడై అన్ని విషయాలు కూడా తండ్రిని ఘనపరుస్తూ, హెచ్చిస్తూ, స్తుతిస్తూ, ఆరాధిస్తూ, తండ్రి నీ చిత్తమే నీకు మహిమ కలుగును గాకని చెప్పి పదే తండ్రిని జ్ఞాపకం చేసుకుంటూ ఎన్నో పర్యాయాలు ఆ విధంగా దేవాది దేవుడు తండ్రికి లోబడి ఆయన విధేయుడు కలిగి జీవించాడు. ఈరోజు వాక్యం అంటున్న మాట ఏంటంటే,
ఈరోజు మనకు వచ్చిన పరిస్థితులు, ఈరోజు మన జీవితాన్ని కంటతడి పెట్టించి జీవితం మీద ఆశ లేకుండా చేస్తూ ఉంటే, జీవితంలో మనం ఆశ లేని వారుగా మనం ఉండే విధంగా అవి మన జీవితంలో ప్రవేశించి చేస్తూ ఉంటే, ఈ సమస్యకి విడుదల లేదా, పరిష్కారం లేదని చెప్పి మనం వెతుకుతూ ఎక్కడెక్కడికో మనం వెళ్ళిపోతూ ఉంటున్నాం. ఈరోజు వాక్యం అంటున్న మాట ఏంటంటే, అదైతే వాక్యం చూడండి ఒకసారి. సామెతలు 14వ అధ్యాయము 13 వచ్చిన భాగాన్ని మన వాక్యంలో చూడగలిగితే, ఒకడు నవ్వుచుండినను వాని హృదయములో దుఃఖముండును, ఆ తరువాత సంతోషము తుదకు వ్యసనమగును. చాలు. దేవునికి స్తోత్రము కలుగునుగా, దేవునికి స్తోత్రము కలుగునుగా. ఈ రోజున ఈ వాక్యములో మనము చూడగలిగితే, ఈ సామెతల గ్రంథం 14వ అధ్యాయం 13 వచ్చిన భాగాన్ని మనము లేఖన భాగంలో చూడగలిగితే, దైవవాక్యం ఈ విధంగా మనతో మాట్లాడుతూ ఉంది. ఆ మాట ఏంటంటే, ఒకడు నవ్వుచుండినను వాని హృదయములో దుఃఖము, వేదన, కలవరం ఉంటుంది. ఆ క్రింది మాట ఏముందంటే, సంతోషం వారి జీవితానికి వ్యసనంగా మార్చబడిపోయింది. ఈ మాట మీరు బాగా వినాలి. సంతోషం వారి జీవితంలో వ్యసనంగా మార్చబడిపోయింది. అనగా అర్థం ఏంటంటే, వాళ్ళకి వచ్చిన కష్టాలు, శ్రమలు, బాధలు, ఇబ్బందులు, ఆ హృదయంలో ఉన్న ఆ దుఃఖం, ఆ కలవరం, ఆ వేదన అంతా కూడా ఈ మనుషుడు సంతోషించకుండా చేస్తూ ఉంటే, ఈ మనుషుడు ఆనందించకుండా చేస్తూ ఉంటే, ఈ మనుషుడు ఆహ్లాదకరంగా, ఆశీర్వాదకరంగా, హ్యాపీగా జీవించాలని చూస్తూ ఉంటే, అవన్నీ కూడా సంతోషాన్ని పొందాలి అనుకున్న ఆ మనుషుని అణిచివేస్తూ ఉంది. పేదరికం వచ్చి నువ్వు ఆ విధంగా ఏడువు అని అంటుంది. అప్పుల సమస్య వచ్చి ఆ విధంగా స్ట్రెస్ అయిపో అంటూ ఉంది. వ్యాధి వచ్చి నీతో మాట్లాడుతుంది. నీకు వ్యాధి తగ్గదని చెప్పి లోపల అంతరంగంలో ఆ శబ్దం విని మనం ఎంతో కృంగిపోతూ బాధపడిపోతూ ఉంటున్నాం. వ్యాపారంలో, జీవితంలో ఓటమి పాలైపోయినప్పుడు ఈ శ్రమలు అన్నీ కూడా శత్రువు వలె మన చుట్టూ, మన దగ్గరికి వచ్చి మనతో సవాల్ చేస్తూ ఉంటాయి, మనతో శబ్దం చేస్తూ ఉంటాయి, మనతో పోరాడుతూ ఉంటాయి, మనతో మాట్లాడుతూ ఉంటాయి, మనల్ని ఢీకొడుతూ ఉంటాయి. నువ్వు జయించగలవా అని చెప్పి. కానీ వాక్యం అంటున్న మాట ఏంటంటే, వాటిని జయించడానికి నీ శక్తి చాలదు. వాటిని పడగొట్టడానికి నా శక్తి చాలదు. వాక్యం అంటున్న మాట ఏంటంటే, నీకు వస్తున్న ఈ శ్రమలలో, ఈ కష్టాల్లో నీతో పోరాడేవాడు నీవు కాదు, కానీ నీతో పోరాడేవాడు నీ దేవుడై ఉంటే, ప్రతి ఒక్క సమస్యతో కూడా నీ పక్షమున ఆయన పోరాడి నీ జీవితంలో విజయాన్ని ప్రసాదించే దేవుడిగా ఆయన ఉండగలడు. అందుకనే దావీదు అంటున్న మాట ఏంటంటే, యుద్ధము యెహోవాదే. దేవా, నేను చూపుకు చిన్నవాడిని, ఆకారంలో చిన్నవాడిని, కత్తి పట్టలేను, కత్తి తిప్పలేను, డాలు అడ్డు పెట్టలేను, ఖడ్గాన్ని ఎత్తలేను, ఆయుధాలు మొయ్యలేను, యుద్ధ వస్త్రాలు ధరించుకోలేను, ఇంత బలహీనమైన వ్యక్తిని నేను. నా ముందు గొలియాతు 6 మూర జానుడు వ్యక్తి, 6 మూరలా జానుడు వ్యక్తి, ఆజానబాహుడైన, ఉన్నత దేవుడైన గొప్పవాడు, పరాక్రమశాలి. ఆ సైన్యానికి ఉదయము సాయంత్రము ఫిలిష్తీయుల పక్షమున గొలియాతు యుద్ధ భూమికి వచ్చి కనిపిస్తూ వెళ్ళిపోతున్నాడు. కనిపిస్తున్నాడు, బయటికి వస్తున్నాడు, ఆకారాన్ని చూపించుకుంటున్నాడు, వెళ్ళిపోతున్నాడు. దేవుని చేత ఎన్నుకోబడిన సౌలు రాజు కాని, రాజు సైన్యము కాని తెగించి ప్రాణాన్ని విడిచి పోరాడుదాం అని చెప్పగలిగిన వ్యక్తి ఎవరు కూడా ముందుకు రావటం లేదు. ఆయన్ని చూసి దేవుని సైన్యం అంతా కూడా, ఇశ్రాయేలు జనాంగం అంతా కూడా వాళ్ళు చూస్తున్నారు. ఆయన చూసిన వెంటనే ధైర్యం చాలక, శక్తి చాలక,
వారు చూస్తున్నప్పుడు వీళ్ళకన్నా ఆయన పెద్దవాడుగా కనిపిస్తున్నాడు కనుక మనము పోరాడలేమని చెప్పి సేనాధిపతులు, సైనికులు, సైన్యాధిపతులు, బల ప్రభావాలు కలిగిన అనేక మంది వెనుదిరిగి వెళ్ళిపోతూ ఉంటున్నారు. దేవునికి స్తోత్రము కలుగును గాక, దేవునికి స్తోత్రము కలుగును గాక. అప్పుడే యెషయా కుటుంబం నుండి తన అన్నదమ్ముల కొరకు చూడాలని చెప్పి యుద్ధ భూమికి దావీదు వస్తూ ఉంటున్నాడు. అయితే దావీదు వచ్చి అంటున్న మాట ఏంటంటే, యుద్ధము యెహోవాదే అని చెప్పి దేవాది దేవుని సన్నిధిలో దేవుని నామములో యుద్ధాన్ని దేవునికి అప్పగిస్తూ దేవుని చూస్తూ ఆయన ఒక్క ఒడుసును విసరగలిగాడు. రాయిని కొట్టగలిగాడు. కొట్టిన వెంటనే ఆ రాయి వెళ్ళి నుదుటుకు తగిలితే ఆశ్చర్యం ఏంటంటే, గొలియాతు ఏమండి ఆయన ముందుకు పడి వెనక పడి చెప్పండి, ఆయన ఎక్కడ పడ్డాడు? ముందుకు దేవుని స్తోత్రం కలుగును గాక. దెబ్బ ముందు తగిలితే వెనుకకు పడాలి కదా, ముందుకు పడడం ఏంటి? దావీదు పక్షమున పోరాడి యుద్ధము యెహోవాదని చెప్పిన దేవాది దేవుడు దావీదు ముందు పోరాడితే దేవాది దేవుడు వెనక పోరాడి ఒక్క దెబ్బ వెనుక కొట్టాడు. ఎవరికి? గొలియాతుకు. దేవుని స్తోత్రం కలుగును గాక. కట్ చేసి చేతిలో పట్టుకొని సౌలుకు చూపిస్తూ ఉంటే, గుడారానికి వెళుతూ ఉంటే అనేక మంది ప్రజలు దావీదుని చూసి ఆశ్చర్యపోతున్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. దావీదు ఎంతున్నాడు? చిన్నవాడే. గొలియాతు ఎంతున్నాడు? ఆకారానికి చాలా పెద్దవాడే. అంత పెద్ద మనిషి తలకాయను ఇంత చిన్న మనిషి పట్టుకెళ్తే బహుశా ఆ తలకాయే దావీదు అంత ఉంటుందేమో. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ తలే దావీదంతా ఉంటుందేమో. అంత తలను తీసుకొని వెళుతూ ఉంటున్నప్పుడు ప్రజలు అందరూ కూడా ఆశ్చర్యపోయి అనేక మంది జీవితాల్లో అప్పుడు విజయాన్ని, పండుగను అనేక మంది చేసుకుంటూ వచ్చారు. దేవుని స్తోత్రం కలుగును గాక. నేను అంటున్న మాట ఏంటంటే, నీ జీవితంలో వచ్చిన ఈ స్థితిగతులు అన్నీ కూడా నిన్ను ఆ విధంగా భయపెడుతూ బాధ పెడుతూ ఉంటే సమస్యను చూడకు, సమస్య వెనుకల ఉన్న దేవుణ్ణి నువ్వు చూడాలి. హల్లెలూయా. పేదరికాన్ని చూడకు, ఇబ్బందిని చూడకు, దరిద్రాన్ని చూడకు, అవమానాన్ని చూడకు, నిందలు చూడకు, అప్పుల బాధలు చూడకు, ఆర్థిక సమస్యలు చూడకు. దాని వెనుకాల ఉన్న దేవుడిని నువ్వు చూడగలిగితే నిజంగా నీ జీవితంలో అద్భుతాలు దేవుడు చేస్తాడు. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. క్రైస్తవుడెప్పుడు కూడా కనిపించే సమస్యను చూడకూడదు. క్రైస్తవుడెప్పుడు కూడా కనిపించని తన పక్షమునున్న మహాదేవుడిని మనము చూడగలిగితే ఈరోజు మన జీవితంలో అది విజయాన్ని మన జీవితంలో ప్రసాదం. ఈరోజు ఒక వ్యక్తి ఆ విధంగా చూడటం చేతకాక, ఆ విధంగా చేయటం చేతకాక, ఆ విధంగా జీవించడం చాలా చేతకాక ఈరోజు అనేక మంది మనుషులు అవమానాలకు, బాధలకు, నిందలకు, ఒత్తిడులు తట్టుకోలేక చాలామంది ఈరోజు ఒక వ్యక్తి దేవుని కొరకు దైవికంగా విశ్వాసంలో ఒక వ్యక్తి నీకు కంటతడి పెట్టిస్తున్నా నీ సమస్యలు నీ ముందుకొచ్చి పోరాడినప్పుడు నువ్వు ఒకటే చెప్పాలి, దేవా యుద్ధము మీద నాయన, యుద్ధము మీదని చెప్పి ఒక వ్యక్తి దేవుని పక్షమున పోరాడగలిగిన వ్యక్తిగా ఉంటే ఆ వ్యక్తులు మాత్రమే జీవితంలో విజయాన్ని దేవుని ద్వారా పొందుకుంటారు. హల్లెలూయా. ఈ సామెతలు 4:13 ఉన్న వాక్యాన్ని మనము చూడగలిగితే ఈరోజు వాక్యం అంటున్న మాట ఏంటంటే, సమస్యల్లో ఉన్న వ్యక్తులు సమస్యను జయించడం చేతకాక వాళ్ళు చేయించిన పని ఏంటంటే సంతోషాన్ని వాళ్ళు ఒక వ్యసనంగా మార్చుకున్నారు. దేవునికి స్తోత్రం. సమస్యల్లో వాళ్ళకి సమాధానం లేదు కనుక వాళ్ళకు వాళ్ళే సంతోషించే విధంగా వ్యసనానికి గురై నాకు సంతోషం ఉంది, నాకు ఆనందం ఉంది, నాకు సమాధానం ఉందని చెప్పి సంతోషాన్ని వాళ్ళ జీవితంలో వాళ్ళు అలవాటు చేసుకొని వ్యసనంగా ఆ సంతోషం వారి జీవితంలో మార్చబడిపోయింది. హల్లెలూయా. రియాలిటీ వేరు, వేషధారణ వేరు. రియాలిటీ వేరు, వేషధారణ వేరు. వాస్తవానికి చెప్పాలంటే ఈ యొక్క బాధతో దుఃఖంతో ఉన్న వ్యక్తులు జీవితంలో బాధపడుతూనే, ఇబ్బంది పడుతూనే, సమస్యలు ఉంటూనే వాళ్ళు అనుకుంటున్న మాట ఏంటంటే సంతోషాన్ని ఒక వ్యసనం అనే ముసుగు వాళ్ళకి వేసుకొని లోకములో నవ్వినట్టుగా కనిపిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. కన్నీళ్ళు ఉన్నా సరే,
కన్నీళ్ళు ఆనంద బాష్పాలు వచ్చే విధంగా వాళ్ళు వ్యక్తం చేస్తూ ఉంటారు. జీవితంలో కష్టము ఉన్నా సరే ఇంటిలో కష్టము లేకుండా వాళ్ళు జీవిస్తూ ఉంటారు. పేదరికం ఉన్నా సరే పేదరికం లేకుండా ఉండే విధంగా వారి పేదరికాన్ని కప్పుకొని జీవిస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున అనేకమైన కుటుంబాలు ఆ విధంగానే ఉన్నాయి. ఈరోజు అనేకమైన కుటుంబాల జీవితంలో ఈరోజు అనేకమైన కుటుంబాలు ఆ విధంగానే ఉన్నాయి. మన కుటుంబాల సంతోషం సమాధానం లేదు, మన కళ్ళల్లో కన్నీరు ఉంది. కానీ సమాజం కొరకు మనము భయపడి మనము బయటికి వచ్చి ఏమండి సమస్యలు లేవని చెప్పుకుంటూ ఉంటున్నాం. కన్నీరు లేదని చెప్పుకుంటూ ఉంటున్నాం, అవమానం లేదని చెప్పుకుంటూ ఉంటున్నాం, పేదరికం లేదని చెప్పుకుంటూ ఉంటున్నాం. అయితే ఈరోజు వాక్యం అంటున్న మాట ఏంటంటే, నీకున్న ఆ సమస్యలను నువ్వు ఎంతకాలము కప్పుకోవటం ప్రారంభిస్తావో, నీకున్న ఈ మనోదుఖాన్ని, నీకున్న ఈ మానసికమైన ఒత్తిడి బాధను నీవు నీ జీవితంలో ఎన్నేళ్ళు కప్పుకొని మనుషుల ముందు కనబడే ప్రయత్నాన్ని చేస్తూ ఉంటావో, మనుషుల ముందు కనిపించే ప్రయత్నాన్ని చేస్తూ ఉంటావో, నీ జీవిత సమస్యలకు ముగింపు లేదా అని మనము ఈరోజు వాక్యములో చూడగలిగితే ముగింపు ఉంది ఎక్కడ అని మనము చూడగలిగితే దేవునిలో దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ప్రజలు చేస్తున్న పని ఏమిటంటే వ్యసనాన్ని ఒక ముసుగుగా వేసుకొని జీవితంలో కష్టాలు ఉన్నప్పటికీ బాధలు ఉన్నప్పటికీ కూడా వారి జీవితంలో ఆ సంతోషం అనే ముసుగు వేసుకొని ప్రపంచంలో కనిపిస్తూ ఉంటారు. హల్లెలూయా. నయమాను జీవితంలో కుష్ఠరోగము కలిగిన వాడు. సిరియా దేశంలో ఏమండి ఆ దేశానికి గొప్ప విజయాన్ని చేకూర్చే వ్యక్తి నయమాను. గొప్ప సైన్యాధిపతి, గొప్ప పరాక్రమశాలి, బలవంతుడు, తెలివైన వాడు, జ్ఞానము కలిగిన వాడు. ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి, ఆ ప్రజల ముందు సైన్యాధిపతి అయిన నయమాను పగటిపూట నాయకుడే. అమ్మా మీరు బాగా వినాలి, పగటిపూట నాయకుడే, పరాక్రమశాలే. ఒంటిలో వ్యాధి ఉంది కనుక వ్యాధిని కప్పుకొనే ఏమండి యుద్ధ వస్త్రాలు వేసుకున్న వ్యక్తి. వ్యాధి కనిపించకుండా ఏమండి తన వ్రేళ్లలో కానీ ముఖములో కానీ ఎక్కడ కూడా కనిపించకుండా యుద్ధ వస్త్రాలతో తన యొక్క ఆకారాన్ని కప్పుకుంటున్న వ్యక్తిగా ఆయన ఉండిపోయాడు తన జీవితంలో నయమాను. అవునంటారా కాదంటారా? అవునంటారా కాదంటారా? అయితే తన ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ యుద్ధ వస్త్రాలు విప్పి ప్రక్కన పెట్టినప్పుడు నయమాన్ యొక్క జీవితంలో సంతోషం ఉందా, దుఃఖం ఉందా, ఏడుపు ఉందా, ఆనందం ఉందా, కన్నీళ్ళు ఉన్నాయా, ఆనంద బాష్పాలు ఉన్నాయా? ప్రతిరోజు కూడా నయమాను తన జీవితంలో ఏడవని రోజు అంటూ లేదు, కంట తడి పెట్టని రోజు అంటూ లేదు. ఎంత బలవంతుణ్ణి, ఎంత శక్తి సామర్థ్యాలు కలిగిన వ్యక్తిని నేను ఈ రాజ్యంలో, నాకు వ్యాధి ఏంటని చెప్పి ప్రతిరోజు కూడా తన వ్యాధను, తన కష్టాన్ని, బాధను ప్రతిరోజు కూడా నయమాను జ్ఞాపకం చేసుకొని కన్నీళ్ళతో బాధపడుతూ ఉండేవాడు. కానీ బయటికి వెళ్ళినప్పుడు మాత్రం సంతోషంగా ఉండే ఆ వ్యసనాన్ని తన జీవితంలో నయమాను అలవాటు చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే వాక్యం అంటున్న మాట ఏంటంటే, ఒక వ్యక్తి దేవుని సముఖానికి వెళ్ళినప్పుడు నీళ్లు కుమ్మరించే విధంగా ఒక వ్యక్తి తన హృదయాన్ని కుమ్మరించమని విలాప వాక్యాల్లో వాక్యం ఆ విధంగా వ్రాయబడి ఉంది. ఏం చేయాలి? ఒక వ్యక్తి దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు ఏమండి నీళ్లు కుమ్మరించే విధంగా ఒక వ్యక్తి తన హృదయాన్ని దేవుని సముఖంలో ఓపెన్ చేసి అది విరిచి దేవుని ముందు పెట్టి ఒక వ్యక్తి ఏమండి ఉన్న పాటున వచ్చి ఒక వ్యక్తి యథార్థంగా ప్రార్థన చేయగలిగితే ఈ ప్రార్థన తన జీవితంలో ఏం చేస్తుందంటే విడుదల ఇస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి స్తోత్రము కలుగును గాక, దేవునికి స్తోత్రము కలుగును గాక. అనేక మంది రాజులు సమస్యలు దాచుకోలేదు, అనేక మంది వ్యక్తులు సమస్యలు దాచుకోలేదు.
కుష్ఠరోగి నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయమని చెప్పాడు. అనేక మంది వ్యక్తులు తన జీవితాల్లో వచ్చిన ఆ బాధలు నష్టాలు దాచుకోకుండా ప్రభు సన్నిధికి వెళ్ళి ఆయనతో చెప్పుకోవడం ప్రారంభించారు. చెప్పుకుంటే దేవుడు వినేవాడు, అడిగితే దేవుడు ఇచ్చేవాడు, తట్టితే దేవుడు తీసేవాడు, అడిగితే ఇచ్చేవాడు, తట్టితే తీసేవాడు. ఒక వ్యక్తి వెతికితే దొరికే దేవుడైనా ఈరోజు ఎంత దగ్గరగా ఉన్న దేవుణ్ణి ఒక వ్యక్తి జీవితంలో ఎందుకో కానీ ఈ మనుషుడు దేవుణ్ణి దూరం చేసుకుంటూ ఉంటున్నాడు. దేవునికి చేత కాదనో, దేవుడు చెయ్యలేడనో, ఇవ్వలేడని చాలామంది రోజున దేవునికి దూరంగా చాలామంది ఆ విధంగా లోకంలో ఉండిపోతూ ఉంటున్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. అబ్రహాము సమస్య దేవుని దగ్గర చెప్పారు. అబ్రహాము కుటుంబంలో సమస్య ఉంది, కానీ అబ్రహాముకు తెలుసు దేవుని సామర్థ్యం, కానీ శారాకు తెలియదు దేవుని యొక్క సామర్థ్యం. 90 ఏండ్లు కావస్తుంది, నాకు సంతానము కలుగుతారా అని చెప్పి ఆ తల్లి వ్యసనపడుతూ బాధపడుతూ తన ఇంటికి దేవుడు వస్తే ఆయన చూసి గుమ్మమ్మ దగ్గర ఆయన చూసి పకాలమ్మ నవ్వి లోనికి వెళ్ళిపోయింది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఓ సారా నువ్వు నవ్వావు కదా అని అంటే, లేదు ప్రభా అని చెప్పేసింది. ఆ విధంగా చెప్పేసింది. అవును నువ్వు నవ్వావని చెప్పి అబ్రహాం యొక్క జీవితంలో లోటు ఉందని దేవునికి తెలుసు, శారా జీవితంలో సమస్య ఉందని దేవునికి తెలుసు, బాగా తెలుసు. అయితే అంతరంగాన్ని శోధించి యెహోవా ఆయన చేస్తున్న పని ఏంటంటే, వారు అడగక మునిపే సమస్యను గుర్తెరిగిన దేవుడు తన బిడ్డలు బాధపడకూడదని దేవుడు సమాధానముతో నింపడం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఒక వ్యక్తి దేవుని సన్నిధికి వచ్చినట్లయితే నీ ప్రార్థన వినే దేవుని ముందు నువ్వు అడగాలి, నోరు తెరిచి నువ్వు అడగాలి, పొందుకునే విధంగా నువ్వు అడగాలి, ఆశించి నువ్వు దేవుని సముఖంలో ఆశించే విధముగా నోరు తెరిచి అడిగినట్లయితే వాక్యం అంటున్న మాట ఏంటంటే, అడిగిన వాటిని పొంది ఉన్నామని నమ్ముడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే వాక్యం అంటుంది ఈ విధంగా, ఒక వ్యక్తి నవ్వుచునునను వాని హృదయంలో ఏముంటుంది? దుఃఖము, బాధ ఉంటుంది. ఒక రోజున ఒక పాస్టర్ గారు ఒక కుటుంబాన్ని దర్శించారు. ఆ ఇంటికి వెళ్ళారు. ఆ ఇంటిలో భర్త పెద్ద ఆఫీసర్, అయితే భార్య కూడా పెద్ద ఉద్యోగంలో ఉన్నారు. ఇరువురు కూడా. ఈమెకి కారు ఉంది, ఆయనకి కూడా కారు ఉంది. వెళ్ళిపోతూ వస్తూ ఉంటారు, వెళుతూ వస్తూ ఉంటారు. పనివాళ్ళు, పిఏ, ఆ ఇంటిలో పనివారు చాలామంది ఆ విధంగా ఆ ఇంట్లో చాలామంది ఉన్నారు. ఆ విధంగా ఉంటున్న తరుణంలో ఒక రోజున దైవ సేవకుడు తన ఇంటికి రమ్మని పిలిచారు. దేవుని సేవకుడు ఆ ఇంటికి వెళ్ళడం ప్రారంభించాడు. అంత ఉన్నతమైన వ్యక్తులు రమ్మంటే పాస్టర్ గారు ఆగుతారా? ఆ విధంగా సేవకుడు ఆ ఇంటికి వెళ్ళాడు. పాస్టర్ గారు వచ్చే ముందే వాళ్ళు కూడా వచ్చారు. ఆమె త్వరగా ఇంట్లోనికి వెళ్ళి ఇల్లు ఊడ్చి చక్కగా శుభ్రం చేసి అవన్నీ కూడా బాగా పెట్టి సర్ది పెట్టి వచ్చి సేవకుని లోపలికి ఆహ్వానించారు. ఆయన వెళ్ళారు. ఆ ఇంట్లో కూర్చున్నారు. ఆయన కూర్చున్న తర్వాత ఆ ఇల్లు పెద్ద ఇంద్రభవనం వలె ఉందన్నమాట. మంచి అంగరంగ వైభవంగా ఉంది. గొప్ప రంగులు, అలంకరణ, లైటింగ్ కానీ, పెయింటింగ్ కానీ, ఫ్యాన్లు కానీ, సీలింగ్ కానీ చూసినట్లయితే చాలా అద్భుతంగా, ఆశ్చర్యకరంగా ఉంది. అన్ని రూములు చూపించారు. దేవుని సేవకుడు అన్ని రూముల్లో ప్రవేశించి ఆయన మాట్లాడి ఆ విధంగా వచ్చాడు. సరే కూర్చున్నారు. కూర్చున్న తర్వాత ఆ ఎదురుగా ఉన్న రూమ్ మాత్రం లాక్ చేసి తాళం వేస్తుంది. ఎందుకమ్మా రూమ్ ఆ విధంగా ఉందంటే, ఆ రూమ్ లోపల నుండి శబ్దాలు వస్తున్నాయి, అరుపులు వస్తున్నాయి, కేకలు వస్తున్నాయి. వెంటనే ఆ తల్లి పరిగెత్తుకుని వెళ్ళి తాళం తీసి ఆ పాస్టర్ గారికి ఆ రూమును చూపించిందనమాట. యవ్వనస్తుడు పిచ్చి పిచ్చిగా వాగుతూ, వికారంగా వెర్రిగా మాట్లాడుతూ, హేళన చేస్తూ, తేప కార్చుకుంటూ, మాట్లాడలేక
అర్థం చేసుకోలేక కనిపించే వాడిని కరిచేస్తూ ఉంటున్నాడు, తిడుతున్నాడు, కొడుతున్నాడు, సరిగ్గా మాటలు రావటం లేదు, చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఆ తల్లి దగ్గరికి వెళ్ళి ఆ బిడ్డను సముదాయించే ప్రయత్నం చేస్తూ ఉందన్నమాట. నన్ను ఊరుకో అని చెప్పి ఆ బిడ్డను ఆ విధంగా చేస్తూ ఉన్నారు. అక్కడ జరిగిన సంగతి ఏంటంటే, ఆ బిడ్డ అట్లాంటి వాడు కనుక ఆ మంచానికి వేసి కట్టేశారు. ఆ బిడ్డను 4 పక్కల 4 తాళ్ళు తీసుకుని వచ్చి ఈ 2 కాలు ఆ ప్రక్క, ఈ చేతులు ఈ ప్రక్క కట్టేసి ఆ ఇంట్లో పెట్టేశారన్నమాట. సరే, మళ్ళా తలుపేసి వచ్చి తల్లిదండ్రులు మాట్లాడుతూ ఉంటున్నారు. అప్పుడు ఆ తల్లిదండ్రులు ఇద్దరు కూడా సేవకునితో మాట్లాడుతూ కన్నీళ్లు కాలుస్తూ సేవకుని కాళ్ళ మీద పడిపోయారు. అయ్యా, మాకు మంచి ఉద్యోగం ఉంది, హోదా ఉంది, మంచి స్థాయి ఉంది, చేతి నిండా డబ్బు ఉంది, ఇంట్లో పనివారు ఉన్నారు, తినడానికి చక్కటి ఆహారం కూడా ఉంది. కానీ మా జీవితంలో మాకు ఒకే ఒక కొడుకు, మాకు వీడే వారసుడు. వీడు ఏదైనా అయిపోతే మా ఆస్తి అంతా ఎవరికి వెళ్ళిపోతుంది ఎవరికి తెలియదు. మాకుగానో ఒక బిడ్డ పిచ్చివాడుగా పుట్టాడు, ఎర్రివాడుగా జడ్డివాడుగా ఉన్నాడు, మేమేం చేయాలి అని చెప్పి ఆ తల్లిదండ్రులు ఇద్దరు కూడా కళ్ళల్లో కన్నీళ్లు నింపుకొని వేదనతో బాధతో నీళ్లు కారుస్తూ ఏడుస్తూ ఉన్నారు, బోరున విలపిస్తూ ఉన్నారు. తల్లి దుఃఖం పొంగుతూ పొర్లుతూ బయటకు వస్తూ ఉంది. ఆమె కూడా దుఃఖాన్ని ఆపుకోలేకుండా పోతుంది. ఎందుకంటే వారి జీవితంలో అన్నీ ఉన్నాయి, ఒక్క సమస్య వారి కళ్ళల్లో కంటతడి పెట్టిస్తూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క సమస్య వారి జీవితంలో కంటతడి పెట్టిస్తుంది. కడుపును పుట్టిన బిడ్డ ఆరోగ్యవంతుడిగా లేను గనుక, ఆ వ్యక్తి ఇన్నోసెంట్గా ఉన్నాడు గనుక, ఆ స్థితి ఆ తల్లికి తండ్రికి కంటతడి పెట్టించి ఎంతో బాధకు కలవరానికి ఆ స్థితి ఆ తల్లిదండ్రులను గురి చేసింది. అనకు అర్థం ఏంటంటే, ఈరోజు ఆ బిడ్డ ఆ విధంగా బాధలో, ఇబ్బందుల్లో, శ్రమలో, సమస్యలో, నష్టాల్లో, కష్టాల్లో ఆ తల్లి తండ్రి ఆ విధంగా ఉండిపోయారు. యాకోబు 4:9 వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడువుడి, మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందమును చింతకును మార్చుకునుడి. చాలు. దేవుని స్తోత్రం కలుగును గాక. నేను ముగిస్తాను, అయితే వినండి. ఈరోజు ఈ వాక్యంలో ఉన్న మాట మన వాక్యంలో చూడగలిగితే, వాక్యం అంటున్న మాట ఏంటంటే, సమాజంలో చాలామంది ఏదో ఒక సమస్య చేత బాధపడిన ప్రజలు లోకంలో చాలామంది ఆ విధంగా సమస్యలు పాలైపోయి జీవితంలో నెమ్మది లేక కన్నీళ్లు కార్చేవారు ప్రపంచంలో, భూలోకంలో, సంఘంలో, సమాజంలో చాలామంది ఉన్నారు. అయితే ఈరోజు అన్నీ కలిగిన నీవు, అన్నీ ఉన్న నీవు, సకల సంతోషం, సౌఖ్య, ఆనంద, ఆశీర్వాదాలు పొందుకున్న నీవు, సమాజంలో అన్నీ కలిగిన నీవు, ఇలాంటి వారి కొరకు నువ్వేం చేయాలి? నువ్వేం చేస్తున్నావు? ఒక్కసారి మనం ఈ దినము జ్ఞాపకం చేసుకోవాలి. సమస్యల్లో ఉన్నవారి కొరకు, సమస్యలు లేనివారు ఏ విధంగా చేయాలంటే, ఈరోజు వాక్యం మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఈరోజు నా సమస్యలు లేని వారు, సమస్యలు ఉన్నవారి కొరకు ఈరోజు ఏం చేయాలంటే, మన సంతోషాన్ని దుఃఖంగా మార్చుకొని ప్రార్థించాలి. హల్లెలూయా. మన ఆనందాన్ని చింతకు మార్చుకొని ప్రార్థించాలి. ఆ విధంగా ఒక వ్యక్తి దేవుని సముఖంలో వ్యాకులు పడి బాధపడి, ఒక వ్యక్తి కొరకు మరొక వ్యక్తి ఈ విధంగా చింతిస్తూ బాధపడుతూ అనేక మంది ఆ విధంగా ప్రార్థన చేసుకుంటూ ఉంటే, ఒకరి కొరకు ఒకరు చేసిన ప్రార్థన, ఈ ప్రార్థనే మన జీవితాల్లో తోడుగా ఉండి ఒక మనుషునికి మనం చేసిన ప్రార్థన సహాయం చేస్తూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. నీ కుటుంబం బాగా ఉంది, నీ కుటుంబం సంతోషంగా, సమాధానకరంగా, ఆశీర్వాదకరంగా, ఆనందంగా ఉంది. ఈ ఆనందము, సంతోషము, సమాధానము లేకుండా ఎన్నో కుటుంబాలు నీ ఇంటి ప్రక్కనే ఉన్నారేమో, నీ ప్రక్కనే ఉన్నారేమో, నీ వీధిలో ఉన్నారేమో, నీ గ్రామంలో ఉన్నారేమో, నీ సమాజంలో ఉన్నారేమో, నీ సంఘంలో ఉన్నారేమో.
ఈరోజు యాకోబు 4:9 ప్రకారంగా ఒక క్రైస్తవుడు సమాజము కొరకు, ప్రజల కొరకు స్పందించి ఈరోజు ఒక వ్యక్తి తన ఆనందాన్ని, తన ఆశీర్వాదాన్ని ఈరోజు దుఃఖముగా మార్చుకుని ఒక వ్యక్తి ఒకరు కొరకు ఒకరు ప్రార్థన చేసుకుంటే, ఒకరు భారం ఒకరు పంచుకుంటే, ఒకరు దుఃఖాన్ని ఒకరు పంచుకుంటే నిజంగా సంఘములో అందరూ కూడా సమానమైన జీవితాన్ని జీవించడానికి అవకాశం ఉంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రైస్తవుడు ఎప్పుడు కూడా నీ కొరకు నీవు జీవించకూడదు. క్రైస్తవుడు ఎప్పుడు కూడా మన కొరకు మనము జీవించకూడదు. క్రైస్తవుడు ఎప్పుడు కూడా తన కొరకు తాను జీవిస్తూ ఈ సంఘంలో, సమాజంలో ఇతరుల కొరకు ఆశీర్వాదకరంగా జీవించాలి. పరలోకాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చిన యేసయ్య ఈ లోకానికి వస్తే తనకి లోకంలో సౌఖ్యం లేదు, క్షేమం లేదు, నెమ్మది లేదు, సమాధానము లేదు. ఆయన అన్నీ విడిచిపెట్టి లోకానికి వస్తే ఈ లోకంలో పశువుల తొట్టులో పుట్టాడు. ఆయన పశువుల తొట్టే, పశువులు చాలా సాధారణంగా ఆయన అన్ని కలిగిన వాడు ఈ లోకానికి వచ్చి పుట్టాడు. ఈ లోకంలో ఆయన పుట్టిన తర్వాత ఆయన స్నేహం డబ్బున్న వారితో కాదు, రాజులతో కాదు, పేరున్న వారితో కాదు, అందరి చందాలు కలిగిన వారితో కాదు, ఐశ్వర్యం కలిగిన వారితో కాదు. వాక్యం అంటున్న మాట ఏంటంటే ఆయన సహవాసం ఎవరితోనంటే సుంకరులతో, పాపులతో సహవాసం చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. సుంకరులు, పాపులు ఆ దినమున సమాజముతో వెలివేయబడి సమాజానికి బయట ఒంటరిగా పెట్టబడిన జనాంగముతో ఇంత శక్తి కలిగిన మహాప్రభు ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయన కోరుకున్నది ఎవరంటే జీవితంలో సమస్యలతో బాధపడేవారితో, కలవరముతో బాధపడేవారితో, నెమ్మది లేకుండా బాధపడేవారితో అట్లాంటి వారి కొరకు యేసయ్య ఈ లోకములో ఆయన జీవితాన్ని ముందుకు కొనసాగించాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. గొప్పవాడు ఎప్పుడు గొప్పవాడిని ప్రేమించాలి, కానీ గొప్పవాడు తక్కువ వాడిని ప్రేమించడం అది మంచిది, అది ఒక నీతి, అది ఒక ఆశీర్వాదకరం. ఒక పరిశుద్ధుడు ఒక పాపిని ప్రేమిస్తే అది సమాజంలో తప్పే, కానీ యేసయ్యకి మాత్రం అది నచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. లేవీలు, సుంకరులు, పాపులు జీవితంలో చెడి పడి పతనమైపోయిన అనేక మంది ప్రజలు ఆయన దగ్గరికి వస్తే వారిని దేవుడు చేరదీసి ఆదరించి ఓదార్చి కన్నీళ్లు తుడిచి తనకిష్టమని ఏమండి వారిని శుద్ధులుగా చేసి ప్రభు అందరిని కూడా ఈ లోకములో పంపిస్తూ వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు 4:9 ప్రకారంగా కష్టంలో ఉన్న అనేక మంది కొరకు, ఇబ్బందుల్లో కన్నీరు కార్చే ప్రతి వారి కొరకు రోజు నీవు ఒక వ్యక్తిగా నువ్వు నీ జీవితంలో వ్యాకులు పడి బాధపడి నువ్వు అనేక మంది కొరకు ప్రార్థన చేసినట్లయితే, నువ్వు వారి కష్టంలో నువ్వు పాలుపంపులు పొందుకుంటే ఈరోజు నీ జీవితం అనేక మందికి నీ ద్వారా ఆశీర్వాదకరంగా మార్చబడుతోంది. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య ఈ సమాజానికి వచ్చి, యేసయ్య ఈ సమాజంలో చేసిన సేవ ఎంతో గణనీయం, ఎంతో ఉన్నతం, ఎంతో అతీతం. ఎందుకు తెలుసా? యేసయ్య ప్రేమించిన లోకము కొరకు ప్రాణమే పెట్టేశారు. ఆయన ప్రేమ, ఆయన త్యాగం, ఆయన దుఃఖం, ఆయన వేదన, ఆయన మనస్సు సాటి మనుషుడు జీవితంలో బాధపడుతూ ఉంటే, దుఃఖపడుతూ ఉంటే, కన్నీళ్లు కారుస్తూ ఉంటే అట్లాంటి వారి కొరకు యేసయ్య తన సమస్తాన్ని లోకంలో ఆయన పెట్టేశాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీకన్నా ముందుగా ఒక వ్యక్తి సంఘానికి వచ్చి తన సమస్యల కొరకు దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి ఏడుస్తూ ఉంటున్నప్పుడు అడుగు, అక్క నీ కష్టం ఏంటి, తమ్ముడు నీ బాధ ఏంటి అని అడిగి వాళ్ళ కొరకు నీవు కూడా భారము కలిగి ప్రార్థన చేస్తే, ఇరువురు కలిసి పోరాడినట్లయితే శత్రువుని సాతాను తలంచి ఆ సమస్యని జీవితంలో అది ఓడిపోతుంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒక వ్యక్తి పోరాడితే కొంతవరకు పోరాడుతూ ఉంటాడు, ఇరువురు కలిసి పోరాడితే, ఇరువురు కలిస్తే ఆ యొక్క ఆ సమస్య యొక్క శక్తి అంత కూడా జీవితంలో అది నాశనమయ్యే అవకాశం ఉంది. దేవుడి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక వ్యక్తి ఆ వ్యక్తికి బలంగా ఉండి ప్రార్థన చేస్తే నిజంగా నీ బలము ఆ బలము కలిసి ఆ మనుషుని జీవితంలో ఒక ఆశీర్వాదకరంగా, ఒక ఊరటగా, ఒక ఆశాజనకంగా, ఒక మేలుకరంగా ఆ వ్యక్తి ప్రార్థన, నీ ప్రార్థన ఆ మనుషుని జీవితంలో తప్పనిసరిగా అద్భుతంగా సహాయము చేస్తుంది. ఈరోజు
మన కొరకు మనమే ప్రార్థన చేసుకుంటాం. ఈరోజు మన కుటుంబం కొరకు మనమే ప్రార్థన చేసుకుంటాం. ఈరోజు మన జీవితంలో మన కొరకు మనమే ప్రయాసపడుతూ ఉంటాం. కానీ క్రైస్తవుడు తన కొరకు జీవించకూడదు. క్రైస్తవుడు ఎప్పుడు కూడా తన కొరకు జీవిస్తూ ఇతరుల కొరకు జీవించాలి. ఇతరులు తను కలిసి తన కొరకు ప్రాణం పెట్టిన ప్రభు కొరకు జీవించాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ విధానం సంఘములో ఉండగలిగితే నిజంగా మన కన్నీళ్లను దేవుడు తుడిచివేసి మన జీవితంలో దేవుడు ఆశీర్వాదనిస్తాడు. అందరం కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. మన జీవితంలో దేవుడి దినమున సహాయం చేయనివ్వండి. ప్రభు దగ్గర ప్రభు పాదములు చెంత ఒక చిన్న ప్రార్థన మనం చేద్దాం. మనం దేవుని అడుగుదాం. అయ్యా, ఈరోజు నా జీవితంలో ఒక ఆశీర్వాదాన్ని ఇవ్వండి అయ్యా. ఈరోజు నా జీవితంలో ఒక మేలుకరమైన జీవితాన్ని నాకు ప్రసాదించండి అయ్యా. ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో అడిగి ప్రభు ద్వారా దీవెనను ఆశీర్వాదాన్ని పొందుకుందాం. మన జీవితంలో దేవుడే సహాయం చేయనివ్వండి. హల్లెలూయా. సమస్యలతో శోధనలతో నువ్వు బాధపడుతున్నావేమో, ఈరోజైనా దేవుని పాదముల చెంత, దేవుని సన్నిధిలో యేసయ్య పాదముల చెంత దేవుని అడిగి ప్రార్థించి ప్రాధేయపడు. దేవుని కనికరము నీ మీదకి వచ్చే విధంగా దేవుని అడుగు. ఈరోజు ప్రభువా, నా జీవితంలో తండ్రి నాయన, నా సమస్యలు ఏవైతే తండ్రి నాయన కంటతడి పెట్టిస్తున్నాయో, కన్నీరు కార్పిస్తున్నాయో, అది నా పరిస్థితే కావచ్చు, అది నా సమస్య కావచ్చు, అది నా వ్యాధే కావచ్చు, అది నా మనోదుఖమే కావచ్చు, అది నా అప్పుల బాధే కావచ్చు, అది నా ఆర్థిక సమస్య కావచ్చు. నాయనా, ఈరోజు ప్రభా నా జీవితంలో మీ ఆశీర్వాదాన్ని కలుగు చేయండి. ఈరోజు నా జీవితంలో మీ దీవెన కలుగు చేయండి. ఈరోజు నా జీవితంలో ప్రభా మీ దీవెన చూడగలిగే భాగ్యాన్ని దేవా మీరు ప్రసాదించమని నీ నామములో ప్రార్థన చేయుచున్నాను నాయన అని ఒక వ్యక్తి దేవుని సముఖంలో కన్నీరు కార్చి దేవుని పాదముల చెంత మోకరించి చేతులు దేవుని వైపు చాచి ఈరోజు అడుగు. యేసయ్యా, ఈరోజు నా జీవితంలో తండ్రి నాయన ఈ సమస్యలు తండ్రి నా జీవితాన్ని ప్రభా కంటతడి పెట్టిస్తున్నాయి నాయన. అయ్యా, కంటతడి పెట్టిస్తున్నాయి. ఏడవలేక, ఓర్చుకోలేక, తట్టుకోలేక, తాలుకోలేక అయ్యా తండ్రి నాయన కళ్ళల్లో కన్నీరు అయిపోయి, అయ్యా గుండెలో ధైర్యం తగ్గిపోయి, అయ్యా మోకాల్లో బలము తగ్గిపోయి ఇంకెందుకు నా జీవితం అని నిరాశలో ఉన్నాను ప్రభా. నేను నా జీవితంలో ఒక ఆశీర్వాదాన్ని కలుగు చేయి ప్రభా. నా జీవితాన్ని ఒక దీవెనకరంగా మలిచి మార్చి మీ ఆత్మతో నింపండి ప్రభా. నా జీవితాన్ని ఒక ఆశీర్వాదకరంగా మీ కొరకు మార్చండి నాయన. నా జీవితం మీ కొరకు దీవెనకరంగా మేలుకరంగా ముందుకు వెళ్ళగలిగే భాగ్యం ప్రసాదించండి నాయన. ఈరోజే ఇప్పుడే ప్రభా నా జీవితంలో ఒక ఆశీర్వాదాన్ని ఇవ్వండి నాయన. ప్రతివారు కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలో ఏకీపిద్దాం. మన జీవితంలో దేవుడు సహాయం చేసే విధంగా ఇటువంటి సహాయం మన దేవుని ద్వారా పొందుకుంటూ ముందుకు సాగుదాం. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవాధిపతివైన మా ప్రభా, నీ ఘనమైన పాదముల చెంత చేరి ఈ మంచి దేవ ఈ యొక్క ఉదయకాల సమయంలో తండ్రి మీ ఆశీర్వాదాన్ని మీ మహిమను పొందుకునే భాగ్యాన్ని మీరు ఇచ్చారు. ఈరోజు ప్రభా మీ వాక్యము ద్వారా ఈరోజు మీరు మాతో మాట్లాడి ఉన్నారు దేవా. మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. ఈరోజు తండ్రి దేవా నాకు వచ్చిన పరిస్థితులు, స్థితిగతులు, అయ్యా కష్టాలు, కన్నీరు, వ్యాధి, బాధ, పేదరికం, అవమానాలు ఈరోజు నా జీవితంలో తండ్రి నాయన కంటతడి పెట్టిస్తూ ఉంటే అయ్యా నా కన్నీరు తుడిచే దేవుడు మీరు నా దగ్గర ఉన్నారయ్యా. నన్ను ఓదార్చే దేవుడు మీరు నా దగ్గర ఉన్నారయ్యా. నా కొరకు ప్రార్థన చేసే గుంపును మీరు నాకు ఇచ్చారయ్యా. నాతో పాటు ఏడ్చేవారిని నాకు ఇచ్చారయ్యా. నా సమస్యల్లో నాతో పాటు కన్నీరు కార్చేవారిని నాకు ఇచ్చారయ్యా. మీకు స్తోత్రాలు తండ్రి దేవా. యాకోబు 4:9 ప్రకారంగా అయ్యా తండ్రి దేవా, అయ్యా సుఖము సౌఖ్యము కలిగిన వారు, ఓ సమస్యల్లో ఉన్న వారి కొరకు, అన్నీ కలిగిన మేము ఏమీ లేని వారి కొరకు తండ్రి దేవా ఏ విధంగా ప్రార్థించాలో ఈరోజు మీరు మాకు నేర్పించారు తండ్రి. యాకోబు 4:9 ప్రకారంగా వ్యాకులు పడి బాధపడి మా చింతను అయ్యా తండ్రి దేవా మా ఆనందాన్ని దుఃఖమునకును దేవా మీ సముఖంలో మేము తండ్రి అనేక మంది కొరకు నాయన కలిసి అయ్యా ప్రార్థిస్తున్నాం. కలిసి పోరాడుతాం, కలిసి విజయాన్ని సాధిస్తాం. కలిసి అపవాదైన సాతానుడు మా జీవితంలో పెట్టరేగిపోకుండా సాతాను కార్యాలు మేమందరము తండ్రి లయపరుస్తాం. మీ అద్భుతకరమైన కార్యాలు ఈరోజు మా జీవితంలో జరిగించండి తండ్రి. అయ్యా మా జీవితంలో తండ్రి దేవా
మేము తండ్రి గొలియాతును చూడకూడదు. గొలియాతు వెనుకాల ఉన్న మహాదేవుని మేము చూడాలి యేసయ్యా. మా సమస్యల వెనుక ఉన్న మా దేవుణ్ణి మేము చూడాలి. మా పరిస్థితుల వెనుక ఉన్న మా దేవుణ్ణి మేము చూడాలి. మా వ్యాధి వెనుక ఉన్న మా దేవుణ్ణి మేము చూడాలి. ఈరోజు ప్రభా, ఈ జీవితం, ఈ స్థితి ఈరోజు మా జీవితాల్లో మాకు అనుగ్రహించి మీ ఆత్మతో నింపి నడిపించి మీరు ఒక్కరే సమస్త ఘనత మహిమ ప్రభావాలు పొందమని మీ కార్య